శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది ఈ కరుంగాళి మాల గురించి కొంతమంది నెగిటివ్ చెప్తున్నారు. ఇది నెగిటివ్ అండి, ఇది వేసుకోకూడదు అని కొంతమంది చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. కాకపోతే ఒక పద్ధతి అయితే ఉంది. ఈ కరుంగాళి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తమ జీవితంలో ఎక్కడైనా ఒక చోట వృక్షమును మీరు నాటాలి. అది అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, జమ్మి చెట్టు కానీ, ఇందులోపల ఏ వృక్షమైనా సరే మీరు తప్పకుండా మీరు వృక్షాన్ని అయితే నాటాలి. ఎందుకోసమంటే ఒక వృక్షము యొక్క దీని నుంచి మనం తీసుకున్నాం కాబట్టి మనం ఒక వృక్షాన్ని అయితే నాటాలి. అది ప్రమాణం చేసుకోవాలి అందరూ కూడా. అయితే కరుంగాళి మాల గురించి చాలామంది మా పిల్లలకి ఫోన్ చేసి అడుగుతున్నారట. చూడండి, తెలుగు రాష్ట్రాల్లో కరుంగాళి మాల మెయిన్గా తీసుకొచ్చింది మేమే. నా దగ్గర నుంచే చాలామంది వెయ్యి మాలలు కొనుక్కొని వెళ్తారు. చాలామంది కొనుక్కొని వెళ్తారు. అండ్ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ మార్కెట్లో చూసినా కరుంగాళి మాల చాలా తక్కువ రేటుకి, అందరికన్నా తక్కువ రేటుకి నేనే ఇస్తాను. 8 mm కరుంగాళి మాల ఇచ్చేది నేను మాత్రమే. సో వేరే ఎవరైతే ఎవరు మన మార్కెట్లో అందరికన్నా తక్కువ రేట్. ఎందుకోసమంటే నేను హోల్సేల్గా అందరికి ఇస్తున్నప్పుడు ఎవరైతే నన్ను నమ్ముకునే వాళ్ళకి కూడా నేను హోల్సేల్ రేట్కే ఇస్తే మంచిది కదా అని చెప్పి అందరికీ నేను హోల్సేల్ రేటే ఇస్తున్నాను. అయితే కరుంగాళి మాల రాగానే మీరు చేయవలసింది ఏంటి, అసలు ఈ కరుంగాళి మాలలో ఒరిజినాలిటీ మనం ఎలా తెలుసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ కరుంగాళి మాల ఏంటంటే వుడ్తో తయారు చేసింది. సో ఈ వుడ్తో తయారు చేసేటప్పుడు ఏంటంటే ఇది ఒక వృక్షం ఉంటుంది. ఆ వృక్షములో మధ్య భాగం మాత్రమే నలుపు రంగులో ఉంటుంది. ఆ నలుపు రంగుని మాత్రమే తీసి దాని నుంచి పూసలు తీస్తారు. మొట్టమొదటిగా దాని నుంచి మొత్తం కూడా కట్ చేస్తారు. ఒక లెవెల్లో కట్ చేసి దాని నుంచి పూసలన్నీ తీస్తారు. పూసలు తీసి మళ్ళీ ఆ పూసలకి హోల్ తయారు చేసి ఇలా దాంట్లో దారం అనేది వేసి ఇలా మాల అనేది తయారు చేస్తారు. సో ఇది వుడ్. ఇదేంటి వుడ్ అంటే చెక్క. కాబట్టి ఇది స్మెల్ చూడాలి. మీరు రాగానే స్మెల్ చూస్తే మీకు వుడ్ స్మెల్ అయితే వస్తుంది. తప్పకుండా దీనికి వుడ్ స్మెల్ వస్తుంది. తర్వాత ఇది మేము టెస్ట్ చేసి ఇస్తాం. టెస్ట్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వం. ఎందుకోసమంటే నా దగ్గరికి వచ్చేది నేను లైవ్గా చూసి అక్కడ తయారు చేయించి ఇచ్చిన తర్వాత ఇంకా నాకు టెస్టింగ్ అవసరం లేదు. చాలామంది ల్యాబ్ టెస్ట్ రావాలి, ల్యాబ్ సర్టిఫికేట్ కావాలంటారు. మీకు ల్యాబ్ సర్టిఫికేట్ అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు పక్కా మిమ్మల్ని మోసం చేస్తున్నారని అర్థం. వాళ్ళు మేబీ కరుంగాళి మాల కరెక్ట్దే ఇవ్వచ్చు, కానీ ల్యాబ్ సర్టిఫికేట్ అనేది మాత్రం అబద్ధం. ఎందుకోసమంటే దీన్ని ల్యాబ్ సర్టిఫికేట్ చేయించాలంటే ఒక్క మాలకి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎందుకోసమంటే ప్రతి మాల వాళ్ళు టెస్ట్ చేయాలి కాబట్టి ఆ మాల తీయాలి, వాళ్ళు దానికి కొన్ని కెమికల్స్ యాడ్ చేయాలి, కెమికల్స్ యాడ్ చేసి మొత్తం చూడాలి. అలా మొత్తం చూసినప్పుడు వాళ్ళు అంత టైం కేటాయించాలి కాబట్టి తప్పకుండా 2000 రూపాయలు తీసుకుంటారు. మీరు కావాలంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి కరుంగాళి మాల టెస్టింగ్ సంబంధించి, మీరు చూడొచ్చు. సింపుల్ టెస్ట్. ఈ మాల తేగానే ఇది ఒరిజినలా లేదా కలర్ వేసిందా అని తెలుసుకోవాలి అని అంటే మీరు జస్ట్ ఒక 2 నిమిషాలు మాత్రం కొన్ని నీళ్ళల్లో నానబెట్టి తీస్తే మనకి తెలిసిపోతుంది. అదే మనము కలర్ వేసింది అయితే కనుక నలుపు రంగు బయటకు వచ్చేస్తుంది. దీంట్లో నలుపు రంగు బయటకు రాదు, ఎట్లుందో అట్లాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను అడ్వైస్ చెయ్యను. మీకు టెస్ట్ చేయాలనుకుంటే అట్లా టెస్ట్ చేసుకోండి, కానీ నేను అడ్వైస్ చేయను. ఎందుకోసం అంటే ఇది వుడ్ కాబట్టి నీళ్ళు అంటింది అనుకోండి, ఇది మెత్తగా అయిపోవడం స్టార్ట్ అవుతుంది, తర్వాత పగిలిపోతుంది. కాబట్టి కరుంగాళి మాల స్నానం చేసేటప్పుడు కూడా తీసి పక్కన పెట్టండి. దీనికి నీళ్లు తాకించకండి. నీళ్లు తాకితే వుడ్ మెత్తగా అయిపోతుంది, తర్వాత పాడైపోయి పగిలిపోతుంది. కాబట్టి కరుంగాళి మాలకి నీళ్లు తాకించకూడదు. మళ్ళీ ఈ కరుంగాళి మాల ఎప్పుడు వేసుకోవాలి? ప్రధానంగా ఇది మంగళవారము లేదా గురువారం, మంగళవారం కానీ గురువారం కానీ వేసుకోవాలి. గురుహోరలో వేసుకుంటే మంచిది. ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ముఖ్యంగా కరుంగాళి మాల మోస్ట్ ఆఫ్ ఇది ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే మనకి చైతన్య శక్తిని అయితే ఇస్తుంది. ఇది మనకి మెడలో ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఏదో ఒక ఆలోచన వస్తుంది. మనం ఖాళీగా కూర్చోం, ఏదో ఒక పని చేయాలన్న ఆలోచన అయితే వస్తుంది. ఇది చైతన్యపరుస్తుంది. దీనికి ఒక శక్తి అది ఉంటుంది. అండ్ మనము దేన్నైనా సరే ససూక్ష్మంగా ఆలోచించేటువంటి శక్తిని అయితే ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు కానీ, వ్యాపారం చేసే వాళ్ళకి కానీ కొంచెం బేసిక్స్ అనేటివి ఎక్కువగా తెలుసుకోవాలి, మూలాలు తెలుసుకోవాలి. అలా తెలుసుకునేటట్టుగా ఇది మనల్ని ప్రయాణించేటట్టుగా ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది కరుంగాళి మాల.
ఇది నేను పరిశోధన చేసిన తర్వాతనే అందరికి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వివాహం కానిటువంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంకోటి, రెగ్యులర్గా నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కొంతమందికి. ఏదో ఇంకా నేను ఉండకూడదు, నా లైఫ్ అయిపోయింది, నా ఆరోగ్యం బాగుండట్లేదు, నాకు వాళ్ళు బాగాలేరు, వీళ్ళు బాగాలేరు, నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు, ఇలా నేను అనుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది కొంచెం ఉపయోగపడుతుంది. కాబట్టి కరుంగాళి మాల అందరికీ నేను అడ్వైజబుల్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే, నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్లో లీస్ట్ తక్కువ ప్రైస్లో దొరికే ప్రోడక్ట్ ఏంటంటే ఫస్ట్ పద్మమాల, తర్వాత కరుంగాళి మాలని. సో లీస్ట్ ప్రైస్లో దొరుకుతుంది, దీన్ని తీసుకోండి. దీన్ని సర్టిఫికేట్ అడగకండి. ఎందుకోసం అంటే ఇది మా దగ్గర నుంచి మీరు నమ్మకంగా తీసుకోండి, పక్కా ఇది కరుంగాళి మాలనే. దీన్ని ఒకవేళ కనుక పగలగొడితే, అంటే డూప్లికేట్ కనుక ఉంటే కనుక పగలగొట్టినప్పుడు అందులోపల వైట్ కలర్ ఉంటుంది. కొంతమంది కలర్ కోట్ చేసి ఇస్తున్నారు, తులసి మాలకే దానికి కలర్ కోట్ చేసి ఇస్తున్నారు. సో పగలగొట్టినప్పుడు అందులోపల తెలుపు వస్తుంది. దీంట్లో పగలగొట్టిన తెలుపు రాదు, నలుపే ఉంటుంది. సో మేము ఇది డైరెక్ట్గా మేము ఎక్కడైతే తయారు చేయిస్తున్నామో అక్కడి నుంచే తీసుకొస్తున్నాం. కాబట్టి ఇంకా మాకు ఇక్కడ నాకు డౌట్లు, సస్పెక్ట్లు ఏం లేవు. మా దగ్గర వచ్చే ప్రోడక్ట్ పక్కా ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలా, ఈ సర్టిఫికేట్ అనే మోసం ఎట్లా ఉంటుందని అంటే, వీళ్ళు ఒక మాలకు మాత్రం సర్టిఫికేట్ చేపిస్తారేమో అనుకుందాం, 2,000 రూపాయలు పెట్టి చేపిస్తారు అనుకుందాం. దాన్నే వీళ్ళందరూ కలర్ జిరాక్స్ తీస్తారు, కలర్ జిరాక్స్ తీసి దీనిలో పెట్టిచ్చేస్తారు. మేము కూడా అట్లాగే ఇవ్వచ్చు. మా పిల్లలు కూడా అన్నారు, గురుగారు వాళ్ళు అట్లాగే ఇస్తున్నారు, మనం కూడా అట్లాగే ఇద్దాం అంటే, ఎందుకురా అవన్నీ, నువ్వు ఇచ్చేది కరెక్ట్ అవుతున్నప్పుడు మళ్ళీ దానికి ఎందుకు అబద్ధం సర్టిఫికేట్లు ఎందుకు? ఒక మాలకి చేసింది అది ఇంకో మాలకి ఎట్లా ఇస్తాం? ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ఎందుకోసం అంటే దానికి సీరియల్ నెంబర్ ఉండదు. ఒకటి సర్టిఫైడ్ చేస్తే దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, దానికి ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీనిలో సీరియల్ నెంబర్స్ ఉండవు. సో అట్లాగని చెప్పి సర్టిఫికేట్లు చాలామంది 2-3 ఆర్డర్ చేసుకొని ఒకే నెంబర్ వస్తుంది అనుకుంటారు. దానికి కూడా సీరియల్ నెంబర్స్ మారుస్తున్నారు. శతకోటి దరిద్రానికి అనంతకోటి ఉపాయాలు అన్నట్టు చేస్తారు. కాబట్టి మా శ్రీచక్ర పీఠంలో అది ఉండదు. ఇంకోటి తెలుసా, ఇది నేను వ్యాపారం కాదు. మీరు కావాలంటే ఇప్పుడు మా అమ్మవారి గుడికి రండి. 2019 నుంచి మన అమ్మవారి గుడి అంచెలంచెలుగా ఎంత డెవలప్ అయ్యింది అనేది మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు. అంచెలంచెలుగా మన టెంపుల్ డెవలప్ అవుతుంది. దాదాపు ఇప్పటికీ మేము 1.5-2 కోట్ల వరకు ఖర్చు చేసేసాం. అంత ఖర్చు చేసాము అంటే అర్థం చేసుకోండి. ఇవన్నీ డబ్బులు ఎవరు ఇచ్చారు అంటే, ఎస్, మీ యొక్క కర్మ ఫలితాన్ని మీరు ధనం రూపంలో ఇచ్చి అమ్మవారి ప్రసాదంగా ఇది తీసుకుంటున్నారు. మళ్ళీ మీ కర్మ ఫలితాన్ని మేమెందుకు తీసుకుంటాం? అది తీసుకెళ్ళి అమ్మవారి గుడి కట్టడానికే పెడుతున్నాం. సో మీరు శ్రీచక్ర పీఠంలో ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటున్నారు అంటే ఆ ప్రోడక్ట్ తోటి దేవాలయ నిర్మాణానికి సంబంధించి, తర్వాత పరిహార పూజలకు సంబంధించిన వాటికి మాత్రమే మేము దాన్ని వినియోగిస్తాం. నేను మళ్ళీ ఎప్పుడు చెప్పేదే, నా వ్యక్తిగత జీవితానికి నా కన్సల్టేషన్ ఫీజు తప్ప ఇంకా వేరే దేన్ని నేను వాడుకోను నా వ్యక్తిగత జీవితానికి. ఇంకా నా చాలా వ్యాపారాలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, దాని నుంచి వచ్చే డబ్బు నాకు సరిపోతుంది. కాబట్టి కరుంగాళి మాల విషయంలో ఎలాంటి సందేహం వద్దు, మెడలో వేసుకోండి. ఇంకోటి, కొంతమంది అడుగుతున్నారు, ఋతుక్రమంలో ఉన్నప్పుడు దీన్ని తీసేయవచ్చా అని అడుగుతున్నారు. దానికి ఎలాంటి దోషాలు లేవు. ఎప్పుడైనా సరే కరుంగాళి మాల మెడలో వేసుకోవచ్చు. చావులకి ఎక్కడికైనా పోయేటప్పుడు కరుంగాళి మాల సడన్గా మేము వేసుకున్నామండి, ఏం చెయ్యాలి? మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడైనా మైల ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మైల పట్టినప్పుడు వెళ్ళినప్పుడు, ఒకవేళ ఋతుక్రమం అయినా సరే తీసిన తర్వాత జస్ట్ నీళ్ళలో, పసుపు నీళ్ళలో కడిగేసి తూడ్చి మళ్ళీ వేసుకోండి. దానికి ఏ దోషం లేదు. 3 సార్లు గంగా 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 అనే నామస్మరణ చేసుకొని ధరించవచ్చు. కాబట్టి ఎలాంటి డౌట్లు పెట్టుకోకండి, కరుంగాళి మాల ధరించండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని అందరూ పొందండి. ముఖ్యంగా వివాహం కానటువంటి వారికే నేను కరుంగాళి మాల ఎక్కువగా సజెస్ట్ చేస్తాను. వైవాహిక దోషం ఉన్నటువంటి వారు, తరచూ కుటుంబంలో ఇబ్బందులు అవుతున్నటువంటి వాళ్ళకైతే సజెస్ట్ చేస్తాను. కానీ ఇంకా స్పెసిఫిక్ ప్రాబ్లానికి స్పెసిఫిక్గా జమ్ స్టోన్స్ కావాలి అని అంటే, మీకు ఏదైతే మన ప్రొడక్ట్స్ ఇచ్చేటప్పుడు మీకు నా బ్యాగ్ వస్తుంది. నా ప్రొడక్ట్స్ ఎవరికి వచ్చినా దాంట్లో తప్పకుండా వాళ్ళకి నిత్యదర్శన యంత్రము, బ్యాగు అందరికీ తప్పకుండా వస్తుంది. ఆ బ్యాగ్ మీద ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో అది చూడండి, లేదంటే నా వెబ్సైట్ కూడా చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.